టు మై యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను నా బర్త్డే అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నాను, ఎలా నేను స్టిచ్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నా బర్త్డే అవుట్ఫిట్ అయితే ఇది నేను లావెండర్ కలర్లో చూస్ చేసుకున్నాను. నేను ఈ క్లాత్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. మీషోలో ఎంత పడింది, నేను ఎంత క్లాత్ తీసుకున్నాను, ఎంత అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనేది నేను పూర్తిగా వీడియోలో అయితే చెప్తానమాట. మీరు టోటల్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇలాంటి డ్రెస్, ఇలాంటి అవుట్ఫిట్ని మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నేను లెహెంగా అయితే చూపించేస్తాను. సో ఈసారి ఎప్పటిలాగా లెహెంగా చోలీనే స్టిచ్ చేసుకున్నాను. బట్ అయితే ఎప్పటిలాగా రొటీన్గా కాకుండా నేను ఈసారి డిఫరెంట్గా థింక్ చేశాను అనమాట. సో ఎవ్రీ టైం సేమ్ ఒకేలాగా ఎందుకు అని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది ఒకసారి మీకు మొత్తంగా చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇలా 3 లేయర్స్లో నేను దీన్ని స్టిచ్ చేసుకున్నాను. అది నేను వచ్చేసి మీషోలో తీసుకున్నది వచ్చేసి క్లాత్ 12 మీటర్స్ నెట్ ప్లస్ 3 మీటర్స్ సాటిన్ అండ్ ప్లస్ వచ్చేసి ఇది లేస్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ వీ షేప్లో లేస్ వచ్చేసి అది వాళ్ళు ఆఫర్ చేస్తారు అక్కడ మనకి. బట్ అక్కడ నేను ఆర్డర్ చేసిండేది 375 రూపీస్కి అయితే వచ్చేసింది. 12 మీటర్స్ నెట్ ప్లస్ సాటిన్ ప్లస్ లేస్. సో నేను ఆర్డర్ చేసినప్పుడు ఇవి నేను రిసీవ్ చేసుకున్నది ఏమొచ్చిందంటే 12 మీటర్స్ నెట్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి సాటిన్ వచ్చి 3 మీటర్స్ రావాల్సింది 4 మీటర్స్ అయితే వచ్చేసింది నాకు. అండ్ ఆ తర్వాత లేస్ అయితే ఇవ్వలేదు. నేను దాని అన్బాక్సింగ్ వీడియో అయితే తీయలేదు నేను. బట్ ఎందుకు, బర్త్డేకి సర్ప్రైజ్గా ఉండాలి కదా, ఇప్పుడే ఎందుకు చూపించేసేయడము అని చెప్పేసి నేను అన్బాక్సింగ్ది కూడా ఏం తీయలేదు. సో నాకైతే అట్లా వచ్చేసింది. బట్ ఓకే, నాకు సాటిన్ అయితే ఇంకో 1 మీటర్ ఎక్స్ట్రా వచ్చింది కదా, సో నో ప్రాబ్లం అనేసి లేస్ రాకపోతే పర్లేదు. 12 మీటర్స్ ప్లస్ 4 మీటర్స్ సాటిన్ మనకి 375 రూపీస్ కంటే చాలా బెస్ట్. అసలు బయట ఎక్కడైనా చూసారంటే మీరు 80 రూపీస్ మినిమం 80 రూపీస్ నెట్ క్లాత్ ఒకే ఒక్క ప్లేస్లో మదన్పల్లిలో ఒకే ఒక్క షాప్లో మాత్రమే మీటర్ 50 రూపీస్కి దొరుకుతుంది. ఇంకా ఎక్కడ అడిగినా కూడా మీరు 80 రూపీస్. నేను బెంగళూరులో ప్రతి చోట నెట్ క్లాత్ అడిగాను అనమాట, నాకు కావాలి అనిపించి వేరే దాంట్లోకి. ప్రతి చోట నేను అడిగి చూసాను 80 రూపీస్ మీటర్, 50 ఎక్కడా లేదు. జస్ట్ ఓన్లీ మదన్పల్లిలో ఒకే ఒక షాప్లో 50 రూపీస్. బట్ అక్కడ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఎవ్రీ టైం నేను మదన్పల్లిలోనే ఎక్కడైనా తీసుకొచ్చేది. ఈసారి నేను మొత్తం మీషోలోనే చూస్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను డిజైనర్ క్లాత్ అనమాట. ఇది బ్లౌజ్ కోసం తీసుకున్నాను. ఇది 1 మీటర్, దాంట్లోనే నేను దీనికి బెల్ట్ వేసాను. అండ్ ఇంకొకటి దీని లోపల ఇప్పుడు మనం సాటిన్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, సాటిన్ క్లాత్ అయితే ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి 3 మీటర్స్, నేను లోపల నుంచి మాట్లాడుకుందాం. సాటిన్ ఇది వచ్చేసి 3 మీటర్స్ దీనికి చూస్ చేసుకున్నా. 1 మీటర్ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్కి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నార్మల్ లైనింగ్ క్లాత్ అనమాట. ఇది మనకేమి లైనింగ్ ఏం కాదు కదా, సాటిన్ అనేది మనకి నెట్కి షైనీ వచ్చేకి ఇదేమి లైనింగ్ అయితే కాదు. సో దానికోసం నేను క్రేప్లో తీసుకున్నాను లైనింగ్ క్లాత్. క్రేప్ వచ్చేసి ఒక 50 రూపీస్ ఎంతో పడింది అనమాట. ఇది వచ్చేసి ఒక 3 మీటర్స్ తీసుకున్నాను, 3.5 మీటర్స్ తీసుకున్నాను నేను. 1/2 మీటర్ వచ్చి బ్లౌజ్ కోసం యూజ్ చేసా. అండ్ 3 మీటర్స్ వచ్చి ఇలా లెహంగా పెట్టేశాను. ఇది 3 మీటర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా సాటిన్ 3 మీటర్స్. అండ్ ఇది వచ్చేసి నేను ఎట్లా పెట్టుకున్నాను 3 లేయర్స్ ఇది స్కర్ట్ ఎలా నేను స్టిచ్ చేసుకున్నా అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 12 మీటర్స్ నెట్లో వచ్చేసి ఫస్ట్ ఈ లేయర్ వచ్చేసి నేను జస్ట్ 3 మీటర్స్ పెట్టాను. ఈ లేయర్ ఇలా చూసారంటే గ్యాదర్ చేసి పెడతాం కదా, సో అలా పెట్టేసాను ఇక్కడ స్టిచ్ చేసేకి. ఫస్ట్ 2 లైనింగ్ క్లాస్ మామూలు అంబ్రిల్లా షేప్లోనే కటింగ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి నేను ఇట్లా గ్యాదర్ పెట్టేసి 3 లేయర్స్లో ఒక లేయర్ వచ్చి 3 మీటర్స్ మాత్రమే తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 3 మీటర్స్ ఇది. అండ్ దీని కింద వచ్చేసి 12 మీటర్స్లో నేను 1 మీటర్ మాత్రమే సపరేట్ చేసి మిగతా 11 మీటర్స్ అంతా ఈ సెకండ్ లేయర్కి పెట్టేశాను. చూడండి, ఈ సెకండ్ లేయర్లో వచ్చేసి నేను 11 మీటర్స్ మొత్తం పెట్టానన్నమాట. ఈ కింద చూసారంటే మనకి యాక్చువల్లీ 12 మీటర్స్ కదా, యాక్చువల్లీ వచ్చేసి 12 మీటర్స్లో అయితే ఈ 12 మీటర్స్కి పైన మనము 3 మీటర్స్ తీసేసాం కదా. 12 మీటర్స్లో 3 తీసేస్తే 9 మీటర్స్ మిగిలిందనమాట.
ఈ 9 మీటర్స్ వచ్చేసి నేను ఇక్కడ దీనికి యాడ్ చేశాను. ఈ లాస్ట్ లేయర్ థర్డ్ లేయర్కి వచ్చేసి నేను యాక్చువల్లీ 12 మీటర్స్ మన దగ్గర ఉండే క్లాత్, ఈ 12 మీటర్స్కి పైన 3 మీటర్స్ తీసేస్తే 12 మీటర్స్లో 9 మిగులుతుంది కదా, ఆ 9 మీటర్స్ దీనికి యాడ్ చేసేసాను. టోటల్గా 21 మీటర్స్ కింద వచ్చేసి అనమాట. సో మీకు చూపిస్తా చూడండి ఎంత గోల్ వచ్చేస్తుందో. సో ఇక్కడ అంతా ఉందన్నమాట. సో మొత్తం వచ్చేసి లాస్ట్ లేయర్ వచ్చి 21 మీటర్స్ పెట్టాను. ఇది వచ్చేసి 11 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 3 మీటర్స్ అనమాట. సో మనకి ఇట్లా రావాలా కదా గోల్ అనేది, ఇట్లా వచ్చి ఇట్లా రావాలా. సో అందుకు ఫస్ట్ లేయర్ వచ్చేసి జస్ట్ 3 మీటర్స్లో పెట్టి, సెకండ్ లేయర్ వచ్చి 11 మీటర్స్లో తీసుకున్నా, థర్డ్ లేయర్ వచ్చేసి 21 మీటర్స్లో తీసేసుకున్నాను అనమాట. సో మొత్తం ఫ్లేట్తో ఇంత వచ్చేసింది అనమాట. బయట ఎక్కడ మనకి ఇంత తక్కువ, నాకు మొత్తము నా బడ్జెట్లో ఎంత పడింది అనేది కూడా నేను కాస్ట్ చెప్తాను, మొత్తం నాకు ఎంత ఏం పడింది అనేసి. సో నా లెహెంగాకి వచ్చేసి ఇక్కడ బెల్ట్ చూసా అంటే నేను ఎలాస్టిక్తో వేసేసాను అనమాట, ఎలాస్టిక్ వేసేసాను దీనికి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కోసం 1 మీటర్ నేను చిక్పేట్లో తీసుకున్నాను, బెంగళూరులో. ఇది చాలా షాప్స్ అయితే వెతికాను నేను సేమ్ కలర్ మ్యాచింగ్ కోసం ఇలా డిజైనర్ క్లాత్లో. ఎక్కడ కూడా నాకేమంత దొరకలేదు. బట్ 600-700 చెప్తున్నారు, బట్ అంతా నాకైతే ఏం అనిపించలేదు. ఒక్క చోట లాస్ట్లో నాకు దొరికింది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 4కేమో రిటర్న్ అయ్యాము మేము. మార్నింగ్ 11కి అలా వెళ్తే ఈవినింగ్ 4-5 అయితే అయింది మేము రిటర్న్ అయ్యేసరికి, మేము తీసుకునేకి. సో అంత టైం పట్టిందనమాట నాకు ఇవన్నీ నేను వెతికి తీసుకునేకి. అంటే సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ కలర్ ఈ క్లాత్ అయితే దొరకలేదు అప్పటికి. సో లాస్ట్లో దొరికిందనమాట. సో ఇట్లా దీనికి కూడా నేను లోపల వచ్చేసి లైనింగ్ ప్లస్ నెట్, ప్లెయిన్ నెట్, తర్వాత ఈ డిజైనర్ క్లాత్ నెట్ వేసి నేను ఇలా స్టిచ్ చేశాను బెల్ట్కి. సో కింద ఫినిషింగ్ వచ్చేసి నేను దీనికైతే ఏమీ ఇవ్వలేదన్నమాట. సో నార్మల్ ఇట్లే వదిలేసాను. అండ్ వీటికి మాత్రం నేను జిగ్జాగ్ చేసేసాను చూసారంటే. సో లైనింగ్కి నేను అలాగే సాటిన్ క్లాత్కి జిగ్జాగ్ చేసేసాను. కింద అంతా ఎడ్జెస్ అంతా మొత్తము ఓన్లీ 3 మీటర్స్ పెట్టాను, లైనింగ్ ప్లస్ సాటిన్. ఇది మాత్రమే ఇట్లా నేను ఫుల్ ఫ్లేర్ వచ్చి పెట్టాను అనమాట. సో టోటల్గా అయితే లెహెంగా ఇది. అండ్ ఆ తర్వాత వచ్చేసి బ్లౌజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్లీవ్లెస్లో స్టిచ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఒక నార్మల్ దుపట్టా అట్లా వేసేటట్లు కాకుండా ఈసారి కొంచెం వేరేలా స్టిచ్ చేశాను అనమాట. నేను చూసారు కదా లెహెంగాకి అయితే డిఫరెంట్గా 3 లేయర్స్ పెట్టి 21 మీటర్స్లో ఫ్లేర్ అంతా పెట్టి స్టిచ్ చేశాను అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్లీవ్లెస్లో స్టిచ్ చేసుకున్నాను. ఇదేనండి క్లాత్ అయితే నేను తీసుకునింది, చాలా బాగుంది. ఈ క్లాత్ వచ్చేసి మనకి 400 పడింది. ఈ 1 మీటర్ 400 అనమాట. సో ఇట్లా వచ్చేసింది. కింద కూడా చూడండి ఎంత బాగా డిజైన్ వచ్చేసిందో. సో ఇట్లా నేను ఈ నెక్ పెట్టేశాను అనమాట. ఏదో ట్రై చేశాను అయితే ఈ నెక్ నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు ఈ నెక్. సో ఇది ట్రై చేశాను, ఇట్లా వచ్చేసింది. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ యూ నెక్లోనే పెట్టేశాను అనమాట, రౌండ్ నెక్లో. సో ఇట్లా వచ్చేసింది. అండ్ దీనికి థ్రెడ్స్ పెట్టేసి నార్మల్గానే స్టిచ్ చేసుకున్నాను, ఇట్లా జస్ట్ సింపుల్గానే. సో ఇలా పెట్టేశాను అనమాట. దీనికి 1 మీటర్ లోపల వచ్చేసి దీనికి నేను సాటిన్ పెట్టాను, ప్లస్ అలాగే లైనింగ్ కూడా యాడ్ చేశాను అనమాట. సో అప్పుడు మనకి కొంచెం స్టిఫ్గా బాగుంటుంది అనమాట బ్లౌజ్కి. లోపల చూసారంటే సాటిన్ ఉంది, లోపల సాటిన్ వెళ్ళిపోయింది. సో లోపల మామూలుగా స్టిచ్చింగ్ అయితే పూర్తిగా చూసారంటే నీట్గా ఫినిషింగ్ అయితే మొత్తం వచ్చేసింది అనమాట. సో ఎక్కడ కూడా స్టిచ్చెస్ అట్లా ఏమీ కనిపించకుండా నీట్గా ఉండిపోయింది అనమాట. సో బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను స్లీవ్లెస్లోనే నేను. సో బ్లౌజ్ అయితే ఇది ఇట్లా సింపుల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు దుపట్టాకు వచ్చేస్తే, దుపట్టా వచ్చేసి నాకు 12 మీటర్స్ ఓన్లీ నెట్ ప్లస్ సాటిన్ తీసుకున్నాను కదా మీషోలో. ఇంకా తర్వాత నేను దుపట్టాకైతే దీంట్లోంచి తీయలేదు, మొత్తం ఫ్లేర్ అంతా నేను 12 మీటర్స్ పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో అందుకనేసి సపరేట్ మళ్ళీ నెట్ క్లాత్ తీసుకున్నాను, జస్ట్ 2.5 మీటర్ తీసుకున్నాను దుపట్టాకు అయ్యేటట్లు. అండ్ ఇది వచ్చేసి 200 పడింది. చెప్పాను కదా బయట ఎక్కడైనా చూసారంటే 80 రూపీస్ మీటర్.
సో నేను ఇది కూడా 80 రూపీస్ మీటర్ అని చెప్పి తీసుకున్నాను. 200 పడ్డది, 2.5 మీటర్స్. అండ్ ఈ లేస్ చూసారంటే ఈ లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఇది అన్బాక్సింగ్ కూడా నేను వీడియో పెడతాను చూడండి. సైడ్ అయితే ఇది వచ్చేసి లేస్ తీసుకున్నాను అనమాట. 250 రూపీస్ పడింది లేస్. ఇది వచ్చేసి మొత్తం శారీ ఇది దుపట్టాకి మొత్తం నేను ఇట్లా లేస్ వేసేసాను అనమాట. సో ఇంకొకటి ఏమంటే ఇది నార్మల్ దుపట్టా లాగా స్టిచ్ చేసుకోలేదు నేను. ఇప్పుడు స్ట్రగ్ అనేది ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉంది కదా, సో అందుకనేసి నేను ఇలా స్ట్రగ్ కోసం ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, సో ఇలా వస్తుంది. నేను వేసుకున్న వీడియో కూడా చూపిస్తాను టోటల్గా వేసుకుంటే ఎలా అనిపిస్తుంది విత్ ఈ స్ట్రగ్తో. ఈ దుపట్టా లాగా కాకుండా నేను అందుకే స్లీవ్లెస్ కూడా ప్రిఫర్ చేశాను ఈ డ్రెస్ కోసము. స్లీవ్లెస్ వేసి ఇది స్ట్రగ్ లాగా మనం ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. 2 సైడ్స్ ఇచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది. సో అందుకని నేను డిఫరెంట్గా ఈసారి ఇలా స్టిచ్ చేశాను అనమాట. దీనికి చూసారంటే దీనికి కట్ వచ్చింది కూడా నేను మంచిగా ఇలా స్టిచ్ చేసేసాను అనమాట మొత్తము. సో ఇప్పుడు ఇదంతా 2.5 మీటర్ అనమాట. సో మొత్తానికి లేస్ వచ్చి 9 మీటర్స్ది నేను చూస్ చేసుకున్నా. యాక్చువల్లీ మీషోలో 9 మీటర్స్వి అట్లే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఏది ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి లెహెంగా గురించి మాట్లాడదాము. లెహెంగా వచ్చేసి నెట్ ప్లస్ సాటిన్ మొత్తం కలిసి నాకు ఆ తర్వాత లేస్ రాలే కాబట్టి అది వదిలేసేయండి. 375 పడింది. 375 ఒక 400 వేసుకోండి. 400 పడింది. సాటిన్ అంతా ఫ్రీనే కాబట్టి మనకేం పెద్ద పడలేదు. ఆ తర్వాత ఇంకో 400 వచ్చి బ్లౌజ్ పీస్. మనకి బ్లౌజ్ క్లాత్ వచ్చి 400 పడ్డది కదా, అది వచ్చేసి ఒక 400 8 అక్కడికి 800 అయింది. 200 వచ్చేసి మనకి దుపట్టా పడింది కదా, దుపట్టా 2.5 మీటర్స్ తీసుకున్నాము 80 రూపీస్తో. సో అది 2.5 మీటర్ కదా, 200 రూపీస్ పడింది. అక్కడికి 1000 రూపీస్ అయింది. ఆ తర్వాత వచ్చేసి లేస్ వచ్చేసి ఒక 250 పడింది. లేస్ 250 పడింది. ఆ తర్వాత అక్కడికి 1250 అయింది అనమాట టోటల్గా. ఆ తర్వాత ఇంకో 200 వచ్చేసి మనం లైనింగ్ తీసుకున్నాం కదా, లైనింగ్ వచ్చేసి ఒక 4 మీటర్స్ అనుకోండి. యాక్చువల్లీ 3.5 మీటర్స్ తీసుకున్నాను నేను, బట్ 4 మీటర్సే అనుకోండి. 4 మీటర్స్ వచ్చి క్రేప్ వచ్చి 50 రూపీస్ అనమాట. సో అది 200 పడింది. ఇప్పటికీ మనకి 1250 అయింది. ఇప్పుడు ఇంకో 200 వచ్చేసి 1450. ఓకే, రౌండ్ ఫిగర్ 1500. ఇంకా దాని మీద నుంచి నాకు ఏమీ ఖర్చు అవ్వలేదు, ఎక్కడ నేను మిస్ చేయలేదు అనుకుంటా. ఇదైతే నేను దుపట్టా యాడ్ చేశాను, లేస్ యాడ్ చేశాను, ఈ క్లాత్ యాడ్ చేశాను. అదైతే మీషోలో తీసుకున్న నెట్ ప్లస్ సాటిన్ మొత్తం కలిసి 400కి రౌండ్ ఫిగర్ వేసేసా. సో మొత్తం వచ్చేసి 1450 అంటే 1500 వేసుకోండి. 1500లో ఎక్కడైనా ఇట్లాంటి ఇంత గ్రాండ్ డ్రెస్ అయితే వస్తుందా? ఒక్కసారి థింక్ చేయండి. ఇంత హెవీ డ్రెస్ అయితే 1500కి ఇన్స్టాలో మనకి కస్టమైజ్డ్ చేయించే వాళ్ళు 1500లో ఇస్తారా? అస్సలు ఇవ్వరండి. నేను చెప్తున్నా, నిజంగా మీరు నమ్ముతారో లేదో, 1500కి మాత్రం ఇంత ఫ్లేర్ ఉన్న డ్రెస్ ఒక్కసారి మీరే థింక్ చేయండి. 21 మీటర్స్ పడ్డది అనమాట మనకి లెహెంగా ఫ్లేర్ మొత్తం వచ్చేసి. సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ అని కాదు, మొత్తం ఫ్లేర్ అంతా వచ్చేసి 21 మీటర్స్లో పెట్టేస్తాం మనం. ఇంకా చూసుకోండి మీరే, ఎక్కడైనా 1500లో మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత గ్రాండ్ డ్రెస్ వస్తుంది అని చెప్పి నేను బయట అయితే కాస్ట్ పెట్టి కొనలేక కాదు, బట్ అయితే నేను అనుకున్నా అంటే తక్కువలో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. బయట అంతంత మనీ ఇచ్చే బదులు మనమే ట్రై చేయొచ్చు కదా అనే టైప్ అనమాట నేను. సో అంత డబ్బులు సేవ్ చేయొచ్చు కదా మనము. ఊరికే డ్రెస్సెస్కి ఇంతింత కాస్ట్ పెట్టే బదులు మనమే ఇట్లా డిజైన్ చేసుకొని, ఎట్లా మన చేతిలో పని కదా, మనకి స్టిచ్చింగ్ వచ్చు, కటింగ్ వచ్చు. ఇంకేదైనా కొంచెం ఇట్లా రాలేదంటే నేను మా మమ్మీకి ఫోన్ చేసేస్తాను అనమాట. లేదా అట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకో అని చెప్తారు. ఒకవేళ మా మమ్మీ చెప్పింది కూడా నాకు ఎక్కడో దూరం ఉంటారు కదా, నాకు ఫోన్లో చెప్పేది అర్థం కాకపోతే యూట్యూబ్ చూసేస్తాను అనమాట. సో యూట్యూబ్లో చూసేది ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుంటాను అనమాట ఏది ఎట్లా అనేది. సో అట్లా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా, సగానికి సగం మా మమ్మీ దగ్గరే మొత్తం నేర్చుకున్నా. ఆ తర్వాత డిజైన్స్ ఇట్లా అని చెప్పేసి నేను యూట్యూబ్ ఇన్స్టాలో ఎవరైనా వీడియోస్లో ఎవరైనా వేసుకుంటారు కదా, వాళ్ళది ఎవరిదైనా చూసా అంటే నాకు నచ్చిందంటే నేను అట్లా కాపీ కొట్టేస్తా. టైప్ ఆఫ్ కాపీ క్యాట్ అనమాట. సో ఇది నాకు బాగా అనిపించింది. బట్ ఇది అయితే నేను లెహెంగా వచ్చేసి యూట్యూబ్లోనే వేరే వాళ్ళది చూసాను అనమాట. సో దాన్ని చూసి నేను నాకు అట్లే కావాలని చెప్పి స్టిచ్ చేసుకున్నాను. బట్ ఈ స్ట్రగ్ మాత్రము
కార్తీక దీపం సీరియల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. శోభా శెట్టి ఉంది, బిగ్ బాస్లో కూడా వచ్చింది కదా. ఆ శోభా శెట్టి రీసెంట్గా ఒక ప్రోగ్రామ్కి వచ్చిందనమాట మా ఛానల్లో, స్టార్ మా ఛానల్లో. తన సేమ్ అట్లనే స్ట్రగ్ ఇట్లనే వేసుకుందనమాట దుపట్టాని. సో దాన్ని చూసి నేను సేమ్ స్లీవ్లెస్ లాగా స్టిచ్ చేసుకొని బ్లౌజ్ దానికి దుపట్టాని ఇట్లా క్రియేట్ చేసుకున్నాను అనమాట. నాకు బాగా అనిపించింది. సో అట్లా చూసి నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. నేను పక్కన నేను వేసుకున్న వీడియో నేను సైడ్ చిన్నగా పెట్టేదానికన్నా నేను మామూలుగానే చూపిస్తాను అనమాట. చూడండి ఎలా ఉంది అనేది. సో టోటల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. నేను వచ్చేసి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాను. నేనైతే జ్యువెలరీ అయితే నేను ఏం చూస్ చేసుకోలేదు. గ్రాండ్గా ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు మనకి నెక్ అనేది సింపుల్గా ఉంటేనే బాగా కనిపిస్తుంది అనమాట. సో దానికోసం నేనైతే నెక్కి ఏది చోకర్ అట్లాంటిది ఏది వేయలేదు. జస్ట్ సింపుల్ ఒక చిన్న చైన్ వేసాను. అది కూడా మా చెల్లి నాకు అది గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి ప్రతి అవుట్ఫిట్కి నేను వేసుకుంటాను అనమాట. అదే నాకు చాలా ఫేవరెట్. సో అందుకనేసి అది వేసుకున్నాను అంతే. సో మీకు ఎవరికైనా దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే ఈ లెహెంగా, ఈ 3 లేయర్ లెహెంగా ప్లస్ చోలీ అలాగే స్ట్రగ్ మొత్తం ఎవరికైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను. సార్ కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా నాతో చెప్పండి. నా బర్త్డే కోసం నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను అనమాట. చాలా కష్టపడ్డాను. బట్ అయితే దీనికోసము నేను ఒక నైట్ అంతా కూర్చున్నా. నాకు ఇంకొక డ్రెస్ పట్టానంటే అది అయిపోయే వరకు నాకు నిద్ర పట్టదనమాట. యాక్చువల్లీ ఇంకా కల్లో కూడా అదే వస్తుంటుంది, అయిపోలేదు అని చెప్పి. సో నేను ఒక నైట్ అంతా కూర్చున్నా లెహెంగాకి మాత్రమే. తర్వాత నెక్స్ట్ ఇవి నిదానంగానే స్టిచ్ చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ guys. Thank you so much for watching my video. Bye bye.